హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ రోజు ఏంటి క్లాస్ అనంటే హెయిర్ కటింగ్. హెయిర్ కటింగ్‌కి ఏంటేంటి కావాలి? సిజర్ ఎలా హోల్డ్ చేయాలి అనేదే చూడబోతున్నారనమాట. సో, చాలా చాలా సింపుల్. మన ఐబ్రో తర్వాత హెయిర్ కట్ అనేది చాలా సింపుల్ అనమాట. కానీ కరెక్ట్‌గా, ప్రాపర్‌గా చేశారు అంటే ఈజీగా ఉంటది. సో, నెక్స్ట్ ఫేషియల్ క్లాస్‌కైతే వెళ్దాము. సో, ఏది ఫస్ట్ సింపుల్‌గా ఉంటదో అది మీకు చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ హెయిర్ కట్ కి ఏంటి కావాలి అంటే ఇలాంటి కోంబ్ అన్నమాట. ఇది టెయిల్ కోంబ్ అని చెప్తాము. సో ఇది చూడండి ఇలా బ్యాక్ సైడ్ మీకు ఇలా నీట్ సూదిలాగా ఉంటది. సో ఇలా ఉంటది. ఇది ఈ కోంబ్ ని ఏంటని చెప్పాలి అంటే టెయిల్ కోంబ్ అనేసి చెప్తామన్నమాట. దాని తర్వాత ఏంటి కావాలి అంటే స్ప్రే బాటిల్. చూడండి నార్మల్ స్ప్రే బాటిల్ ఇలా వాటర్ పెట్టి స్ప్రే చేసుకునే స్ప్రే బాటిల్ అన్నమాట. ఇది చిన్నది తీసుకున్నా సరే, పెద్దది తీసుకున్నా సరే మీ ఇష్టం, మీ బడ్జెట్. ఆహ్, మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ పెద్ద పెద్దవి కొని ఏది పెద్దది కొనినా బేగానే పాడైపోతుంది. బ్రాండెడ్ కొనినా పోతుంది. అందువల్ల నేను ఇలాంటి బాటిల్స్ అయితే ఈ మధ్య వాడుతున్నాననమాట. దాని తర్వాత ఏంటి కావాలి అంటే యాబ్రాన్. యాబ్రాన్ అంటే మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీ బడ్జెటే. ఇందులో కూడా మీ బడ్జెటే. వీలైనంత వరకు వైట్ కలర్, యెల్లో కలర్ అలాంటివి మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు హెయిర్ ఇలా ఇలా వేసుకొని మీరు హెయిర్ కట్ చేశారు అంటే కటింగ్ అనేది ఇలా క్లియర్ గా కనిపిస్తదనమాట. అందుకోసం మీరు ఇలాంటి యాబ్రాన్ తీసుకోండి. ఇదంతా యాబ్రాన్ రేట్ ఎంత ఉంటది అంటే బ్రాండెడ్ బట్టి మీకు 200 నుంచి 300 దాకా ఉంటది. 150 కూడా ఉంటదనమాట. ఈ కోంప్ ఎంత ఉంటదంటే నార్మల్‌గా 50 రూపీస్ ఎంతో ఉండొచ్చు. సో, నాకు నిజంగా నో ఐడియా. చాలా సంవత్సరాలు అయ్యింది కాబట్టి. దాని తర్వాత చూసారంటే సిజర్. సిజర్ చాలా 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 ఇంపార్టెంట్ అయిన వస్తువు. ఎందుకంటే హెయిర్ కటింగ్ లో సిజర్ మనకి కొంచెం బాలేకపోయినా హెయిర్ కట్ చేసినప్పుడు చిరాకొస్తదనమాట. సో హెయిర్ కటింగ్ కి సిజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను ఏ బ్రాండ్ తీసుకున్నాను అంటే స్టాగ్. ఇది చూడండి చిన్న గుర్రం లాగా ఒక సింబల్ వేసి ఉంటది. నేను ఇది ఫోటో తీసి మీకు పెడతానులెండి. సో ఇది ఫోటో తీసి మీకు పెడతాను. ఆహ్, ఇది గుర్రం కాదు. అదేంటి నెమలియో ఏదో అలా ఉంటదన్నమాట. బొమ్మ అనేది అలా ఉంటది. స్టాగ్ హెయిర్ కటింగ్ కి చాలా చాలా మంచి బ్రాండ్. బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఈ సీజన్ మీకు ఐ థింక్ 195 200 ఎంతో ఉండొచ్చు. నిజంగా నేను ఒకవేళ చెక్ చేసి చెప్తాను ఎంత కొన్నాను అనేసి. ఇది కొని ఇప్పుడు 2 ఇయర్స్ పైన అయిపోతుందన్నమాట. అందుకు దీంట్లోనే సైజ్ ఉన్నాయి. ఇంతకంటే స్మాల్ సైజ్ ఒకటుంటది. ఇంతకంటే పెద్ద సైజ్ ఒకటుంటది. నేను తీసుకుంది మీడియం సైజ్ అన్నమాట. సో, మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ సిజర్ చాలా చాలా బావుంటది. హెయిర్ కటింగ్‌కి చాలా బావుంటది. సో, ఇది హెయిర్ కటింగ్‌కి సిజర్ ఎలా వాడాలి అనేది కూడా ఒక మెథడ్ ఉంది. నార్మల్‌గా ఎలా అంటే అలా ఇలా పట్టుకొని ఇలా కట్ చేయకూడదు. ఇది ఇది నార్మల్ ఎలా హ్యాండిల్ చేయాలి అనంటే ఇలా సిజర్‌ని చూడండి. చూసి ఇలా చూసుకోండి. చూసుకొని ఈ ఫింగర్ ఉంది చూడండి. ఈ ఫింగర్‌ని ఇలా పెట్టండి. ఈ ఇదేంటంటారు ఉంగరాల వేలుని ఇలా పెట్టండి. పెట్టి ఈ చిటికెన వేలుని ఈ ఈ కార్నర్ ఉంది చూడండి. ఇందులో ఇలా పెట్టండి. థంబ్ ఫింగర్ ఇలా పెట్టుకోండి. సో, ఇలాగే మీరు హోల్డ్ చేయాలి. దువ్వెన, సిజర్ 2 మీ చేతుల్లోనే ఉండాలన్నమాట. ఇలా 2 మీ చేతుల్లోనే ఉండాలి. కిందన పెట్టి పెట్టి తీశారంటే అదొక ప్రొఫెషనల్ మెథడ్ కాదు. చూడడానికి ఈజీగా ఉంటది. ఏంటి ఇలా హోల్డ్ చేయమంటున్నారు అనేసి. కానీ చాలా కష్టం. హ్యాండిల్ చేయడం, పట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. సో, ఇప్పుడు ఈ దీంతో ఇలా దువ్వేసి సో, ఇలా పట్టుకున్న సిజర్‌ని మనం మళ్ళీ ఇలా ఇలా దువ్విన తర్వాత మీకు కటింగ్‌కి ఇలా తేవాలి కదా! అలాంటప్పుడు లైట్‌గా ఈ చిటికెన వేలు ఉంది చూడండి. ఈ చిటికెన వేలుతోటి మీరు ఇది ఉంది కదా! దీన్ని ఇలా ఇలా లైట్‌గా ఇలా అన్నారు అంటే ఆటోమేటిక్‌గా మీకు సిజర్ అనేది ఇలా వచ్చేస్తదన్నమాట. సో, ఇది కొంచెం ప్రాక్టీస్‌కి కష్టంగా ఉంటది. బిగినింగ్‌లో అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఆహ్, సో, బిగినింగ్ నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో, ఇప్పుడు ఇలా దువ్వేసి మీరు ఇలా ఉంటుంది అంటే హెయిర్ కట్ ఇలా చేయాలన్నమాట. థంబ్ ఫింగర్ ఒక్కటే మీకు సిజర్‌లో మూవ్ అవుతూ ఉండాలి. పైన ఈ చిటికెన వేలు ఇది పట్టుకొని ఉండాలి. ఇది ఇలా హోల్డ్ అయ్యి ఉండాలి. సో, పైది కదలకూడదు. కిందది మాత్రమే మీకు ఇలా కిందన ఈ సిజర్ థంబ్ ఫింగర్‌తో చేస్తున్నాను చూడండి. ఇదొక్కటే మీకు ఇలా కదులుతూ కట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో, చాలా చాలా ఇది ఈజీగా ఉంటది. మళ్ళీ మీరు నార్మల్‌గా ఇలా వేలుని తీసి ఇలా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ కార్నర్‌లో హోల్డ్ చేసుకొని ఈ దువ్వెనతో ఇలా చేయాలి. మళ్ళీ ఇది పట్టుకొని ఇలా ఇలా కూడా దువ్వచ్చు. ఇలాగే దువ్వేసి మళ్ళీ ఈ చేతులతో మీరు కొమ్ము పట్టుకొని ఇలా రొటేషన్ చేసుకోవచ్చు. సో, చాలా చాలా సింపుల్.
సో చాలా సింపుల్. మీరు మీ ఇంట్లో ఉన్న సిజర్ తో ట్రై చేసి చూడండి, ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి. వీలైతే మీకు ఇంకా ఇది అర్థం కాలేదంటే ఒక షార్ట్స్ లాగా కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది కొంచెం చూసినప్పుడు ఈజీగా ఉంటది కానీ మనం ఇది చేసినప్పుడు కష్టంగా ఉంటది. సో అందువల్ల చూసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. రేపు స్ట్రైప్ కట్ ఎలా చేయాలి అనే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పండి. ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్ లో అడగండి. బాయ్ అండి.